అందుకోసమే ధ్యానం తర్వాతనే భగవద్గీత పత్రిక గారు చర్చించట్లేదని చెప్పారు. మాం అనే చోట, అహం అనే చోట, ఎక్కడెక్కడ దాన్ని అహం అనే చోట నేను అంటే అప్పుడు ప్రత్యేకంగా కృష్ణుడు మాత్రమే వ్యక్తిగతంగా, మాం అన్న చోట ప్రతి చోట ఆత్మస్థితి చెప్తున్నాడు అన్నమాట. ఇలా ప్రతిసారి పత్రిక గారు ఒక భగవద్గీత మీరు వింటే కనుక వారు సార్ అడిగిన ప్రశ్నకి చాలా అద్భుతమైన ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే చాలామంది చాలా వ్యాఖ్యానాలు చేశారు, కానీ కృష్ణుడు జయిస్తున్నాడు, కృష్ణుడు అన్ని జీవరాశుల్లో ఉన్నాడు, అది కృష్ణుడు అన్ని జీవరాశుల్లో ఉండడం కాదు. కృష్ణుడిలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అదే ఆత్మ అన్ని జీవరాశుల్లో ఉంది. అహం ఆదిత్య మధ్యంచ నామంత ఏవచ సర్వభూతాశయ స్థిత అంటే అన్ని భూతాల్లో ఉన్నది ఆత్మే. ఇప్పుడు ఇక్కడ 4-5 బల్బులు వెలుగుతున్నాయి, అన్ని బల్బుల్లో ఉన్నది ఆత్మే అని చెప్పాడు. కానీ నేను అంటే ఆడు కృష్ణుడు అని కాదు. అహం అన్న చోట కృష్ణుడు, మా అన్న చోట ఆత్మ. అన్ని బల్బుల్లో ఒకటే కరెంటు, అన్ని బల్బుల్లో ఒకటే కరెంట్ ఉంది, అందరి జీవరాశుల్లో ఒకే ఆత్మ ఉంది. సో నేను బహునిమే వ్యతితాని జన్మాని తవచార్జున, నేను నా జన్మలు చూస్తున్నాను, నాకు నా జన్మలు తెలుసు, నీ జన్మలు కూడా తెలుసు. తస్మాత్ యోగి భవ, ధ్యానం చేస్తే అంటే యోగం చేస్తే నీకు కూడా తెలుస్తుంది. సో నేను చేస్తున్నానంటే నీకు యోగ స్థితిలో ఉన్నప్పుడు నేను చేస్తున్నాననే భావన లేకుండా ఆత్మస్థితిలో అది జరుగుతుంది, ఒక సాక్షిగా గమనించు అని చెప్పి దాని అర్థం. ఏదైతే అన్ని బల్బులు వెలుగుతున్నాయి, ఒక్క స్విచ్ చేస్తే స్విచ్ ఒకటే, ఎలక్ట్రిసిటీ ఒకటే, సో బల్బులు మాత్రం డిఫరెంట్. ఒక చిన్న బల్బు ఉంది, ఒక 5-6 పెద్ద పెద్ద బల్బులు ఉన్నాయి, 60-70 వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వాట్ ఎవర్ దట్, బాడీ ఈజ్ డిఫరెంట్, మెటీరియల్ ఈజ్ డిఫరెంట్, ఎనర్జీ ఈజ్ సేమ్, పవర్ ఈజ్ సేమ్. ఆత్మ ఒకటే, ఆత్మే పరబ్రహ్మం. సో ఒకే ఆత్మ